ఇప్పుడు నీకు నేను చెప్పిన దాన్ని బట్టి నేను ఎలాంటి స్టూడెంట్నో చెప్పు చెప్పు. ఏ స్వామి చెప్పు. ఎలాంటి స్టూడెంట్ చెప్పు, గమ్మకు చెప్పు. చెప్పు ఎలాంటి స్టూడెంట్ చెప్పు. చెప్పు బా. ప్రే చేసేసుకుందాం. ఓకే. గుడ్ గర్ల్ నానా. బాయ్ బాయ్ బుజ్జి పాప. బాయ్ బాయ్ నాన్న. స్కూల్లో కూడా అమ్మ స్నాక్స్ తినే వస్తా నాన్న. స్కూల్లో కూడా స్నాక్స్ తినమ్మా అండ్ వాటర్ కూడా మంచిగా తాగు. వెళ్ళు ఫాస్ట్ ఫాస్ట్. హ్యాపీ బేబీ. నువ్వు స్మైల్. ఓకే బాయ్ నాన్న. బాయ్, జాగ్రత్త. ఏమి ఇంకా బాయ్ మమ్మీ. బాయ్. పద. అవునా, ఇట్స్ ఓకే. నేను చెప్తాలే దార్వీకి. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, వస్తాడు డాడీ. అమ్మ అక్కడికంతా వెళ్ళకు, ఇక్కడ రా. కమ్ గో, ఇక్కడ డాడీ. గో అక్కడ డాడీ. కమ్. వాళ్ళ ఫ్రెండ్ వాడు వద్దని చెప్తే పుష్ చేసిందంట వాడిని, నిశాంత్. దార్వి స్కూల్లో హెచ్ఎఫ్ఎండి వచ్చిందంట నాన్న, జాగ్రత్త. సరే ఏం తిన్నా స్కూల్లో? స్కూల్లో ఏం తిన్నావు చెప్పు. బ్రెడ్డా? ఏ స్కూల్లో చికెన్ ఎందుకు తింటుంది? ఇక్కడ స్వైప్ చేయమని చెప్పు. ఇక్కడే దామా ఫస్ట్ వెంటనే బాగా నోట్లో ఏం పెట్టుకోకు. నోట్లో ఏం పెట్టుకోకమ్మా. చూడు, బిలో 5 years పిల్లలకి హెచ్ఎఫ్ఎండి స్ప్రెడ్ అవుతుంది. నువ్వు ఎక్కువ ఇట్లా ప్లేసెస్కి అంతా వెళ్ళకూడదు. అర్థమైందా? చూడు, ఇక్కడంతా రెడ్గా చిన్నవి బంప్స్ వచ్చేస్తాయి. అర్థమైందా నీకు? చాలా డేంజరస్ అది. ప్లే గ్రౌండ్ అందరు తిరుగుతూ ఉంటారు కదా. ఎవరికో వచ్చాయంట కదా మీ స్కూల్లో. ఏం అవ్వదులే ఏంటి, నువ్వు చిన్న బేబీ కదా. అక్కడ వెళ్ళు, బూచ్ వస్తారులే, వెళ్ళు, ఎత్తుకొని పోతారులే. మనిద్దరం గేమ్ ఆడుకుందామా? తల్లి, గేమ్ ఆడుకుందామా మనిద్దరము? కిచెన్ యూటెన్సిల్స్ పెట్టుకొని కుకింగ్ గేమ్ ఆడదాం. ఓకే? ఆడలేదా నేను? రేపు కూడా అన్నావు, నువ్వు ఆడలేదు అంట. నాదేం పని నీకు? ఎలక్ట్రానిక్ స్టూడెంట్ అయితే సరే, ఏం చెప్పాలి? 6 parts చెప్పాలి నీకు, అంతే కదా?
చూసి ఆహా మదర్ బోర్డ్ ఎక్కడ ఉంటుందో చెప్పు చెప్పు. ర్యామ్ అవి ఉంటాయి తెలుసు నాకు. అది గ్రాఫిక్ కార్డ్స్, ఇది స్టోరేజ్, స్టోరేజ్ SSDs ఉంటాయి. ఓకే ఇది వచ్చి మదర్ బోర్డ్. మొత్తం దేనికైతే ఇన్స్టాల్ మదర్ బోర్డ్ నేను చెప్పాను కదా. ఏదని చెప్పలా మదర్ బోర్డ్ చెప్పానా లేదా నీకు? ఇది వచ్చి CPU ఫ్యాన్. చెప్పా ఫ్యాన్ కూడా చెప్పినా. ఏమంటారు క్యాబినెట్ అంటారు కదా. క్యాబినెట్ PC అంతా దాని లోపల ఉంది కాబట్టి దీన్ని PC క్యాబినెట్ అంటారు. నువ్వు బట్టలు పెట్టుకునేదంటే నేను వార్డ్రోబ్ అంటాను. అది దాని కింద ఏముంటుందంటే వెనకలో ఉండేది ఏదైనా చెప్పి ఈజీగా ఏమంటారు? పవర్ పెడతాం కదా దాన్ని ఏమంటారు? పవర్ సప్లై అంటారు. పవర్ సప్లై యూనిట్ PSU. సో CPU అంటే నీకు కనపడదు. ర్యామ్ తెలుసు, మదర్ బోర్డ్ తెలుసు, అది పవర్ సప్లై తెలుసు. ఇంకోటి వచ్చేసి అదేంటమ్మా అదే పవర్ సప్లై PSU అంటే కదా. ఇది స్టోరేజ్ నాకు తెలీదు, నువ్వే చెప్పావు. చూడు ఎలక్ట్రానిక్ స్టూడెంట్ మెచ్చుకో మెచ్చుకో. నా బ్రాంచ్ ఇది నాకు తెలీదా ఏంటి? మళ్ళీ అడుగుతున్నావు ఏదో. మరి కాదు, బీటెక్లో మా మోహన్ సార్ కంటే నువ్వు వచ్చి నింటే మాకు మంచిగా సబ్జెక్ట్ డీల్ చేసి నింటావుగా. కదా మీ డాడీ బీటెక్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందో తెలుసా? అడుగు. నా 10th క్లాస్లో ఉన్నప్పుడు మీ డాడీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది 2013లో డాడీ జాబ్ చేస్తా ఉన్నాడు. నీకు అది ఇంట్రెస్ట్ తెలుసు కదా, నీకు అది ఇష్టము. సరే ఇప్పుడు ఎందుకు నాకు టీచర్ లాగా అయిపోయావు? ఇప్పుడు నీకు నేను చెప్పిన దాన్ని బట్టి నేను ఎలాంటి స్టూడెంట్నో చెప్పు చెప్పు. స్వామి చెప్పు. ఎలాంటి స్టూడెంట్ చెప్పు, గమ్మకు చెప్పు. చెప్పు ఎలాంటి స్టూడెంట్ చెప్పు. చెప్పు బా. విక్రించుకునే చెప్పు. చేస్తే చెప్పు, లేదంటే నా దగ్గరకు రాకు. స్మైల్ చేస్తే చెప్పు. ఎందుకు వస్తుంది నీకు ఊరికనే ఏడుపు? ఎందుకు వస్తుంది? బ్యాడ్ కదా అది. స్మైలా? ఐ లవ్ యూ. మరి ఎలాగా? ఎలా చెప్పాలి నీకు? మరి నువ్వు కూడా స్మైల్ చేస్తే చెప్పాలి కదా. నువ్వు స్మైల్ చేయకుండా ఉంటే ఎట్లా? నువ్వు స్మైల్ చెయ్యి. స్మైల్ చేస్తే చెప్పు, నేను కూడా మంచిగా చెప్తాను. స్మైల్ ఎక్కడ? స్మైల్ చేయడం తెలీదా? తెలీదు స్మైల్ చేయడము. ఐ లవ్ యూ. అస్సలు ఎప్పుడు ఏడవకూడదు, అర్థమైందా? ఏడిస్తే ఏమవుతుంది? బ్యాడ్ కదా. ఎందుకు ఏడుస్తారు? ఊరికనే ఏడవకూడదు కదమ్మా. కదా ఏడవచ్చా అట్లా ఊరికనే? ఎవరు ఏడుస్తారు చెప్పు? వీక్ పీపుల్ ఏడుస్తారు, స్ట్రాంగ్ గర్ల్స్ ఏడవరు. అర్థమైందా? నువ్వు వీకా స్ట్రాంగా? స్ట్రాంగ్ కదా. వీకా స్ట్రాంగా? వినిపించట్లే. స్ట్రాంగ్ కదా. మరి స్మైల్ చేయి, అక్కడ కాలుతుంది. స్మైల్ చేయి. గుడ్ గర్ల్. కిస్ మీ. పడుకో ఇంకా. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్.